మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెద్దులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి షర్ణి లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే, నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే. అంటే ఉదాహరణకి నేను చెప్పుకుంటే, నా గురించి సాదాసీదా కుటుంబంలో పుట్టి ఒక మామూలుగా ఒక డిగ్రీలో యావరేజ్ మార్కులతో చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అని అనుకుంటే, నా తల్లిదండ్రులు నన్ను గైడ్ చేసేంత నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు. అలాంటి టైంలో నాకు అనిపించింది, నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ యాక్టింగ్. 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒక డ్రామా వేశాను, బెస్ట్ యాక్టర్ వచ్చింది. కాలేజ్ డేస్లో ఇంకో డ్రామా వేశాను, అది బెస్ట్ యాక్టర్ వచ్చింది. అది డాక్యుమెంటెడ్, ఇట్స్ దట్ ఫుల్ ప్రూఫ్. సో నాకు అనిపించింది, ఓహో మనలో గొప్ప నటుడు ఉన్నారనమాట, మనం కనుక ట్రై చేస్తే సినిమా ఇండస్ట్రీలో ఒక లెవెల్లో ఉండొచ్చు అనమాట. ఎందుకు వెళ్ళకూడదు మనం సినిమా ఇండస్ట్రీకి అని అనగానే, ఎవరితో మాట్లాడినా సరే, సినిమా ఇండస్ట్రీ తక్కువ అనుకుంటున్నావా, నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, నువ్వు వెళ్ళగానే పెద్ద గొప్ప అందగాడేవా, నేను వెల్కమ్ చేసేస్తారా అంటూ అందరూ నెగిటివ్గానే అనేవాడు. అదే సహజం. ఎందుకంటే ఇండస్ట్రీకి వెళ్ళి పాడైపోయిన వాళ్ళు అధిక సంఖ్యలో కనబడుతున్నప్పుడు, నేను ఎక్కడో లింగులు ఇటుకుమంటూ నర్సాపురం, మొగల్తూరు ఆ ప్రాంతం నుంచి వెళితే కనుక ఎంకరేజ్ చేసే భలే ఉన్నారో వెళ్ళరా అనేవాళ్ళు ఎందుకు ఉంటారు. కానీ లోపల నా తపన అంతా ఖచ్చితంగా వెళితే వెళ్ళాలి అనిపించింది. అదే విషయం అమ్మా నాన్నలు చెప్పాను. నేను మైండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్నలు చెప్తే, నువ్వు వెళితే నీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళు, కానీ ఏదైనా జరగచ్చు, రేపు నువ్వు రాణించవచ్చు, రాణించకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో టైం వేస్ట్ కాకుండా ఇంకో కోర్స్ కూడా చేస్తే, నువ్వు చెన్నై వెళ్తానంటున్నావు,